నెల్లూరు బాలాజీ నగర్ శ్రీ సీతారామస్వామి మందిరం నందు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆధ్యాత్మిక ప్రవచనములు అధ్యక్షులు శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చీమకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు 7వ రోజు ఆఖరి రోజు రుక్మిణి కళ్యాణం శ్రీ బట్టారం సుబ్బు శ్రీనివాస్ మాధవి ప్రవచనములు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నలుబోలు బలరామయ్య నాయుడు పాల్గొని శ్రీ సత్యానంద శ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీహరి తీర్థ స్వాముల వారికి ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం పీఠాధిపతులు మరియు అధ్యక్షులు శ్రీ పోలవరపు నరసింహారావు, నలుబోలు బలరామయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. తల్లేమో వచ్చిన అల్లుడికి ఎవరా పొలం ఉందా, డబ్బులు ఉంటేనే బాగుంటుంది, మా అమ్మాయి సుఖపడుతుంది అని అనుకుంటుందట. తండ్రి సంస్కారవంతుడే నల్లుడు వస్తాడని ఆడని అనుకుంటాట. బంధువులంతా కూడా మన కులపోడేలా వీడికి ఇచ్చేది, ఈ మన కులపోడు కాకపోతే ఏమాత్రం అవకాశం దొరికితే ఎత్తిపడవాలని వాళ్ళు చూస్తారట. మిగిలిన వాళ్ళంతా కూడా మృష్టాన్నం, పప్పన్నం ఎప్పుడు పెడతారు, బాగుంది, ఇన్ని రకాల వంటలు ఉన్నాయి, 56 రకాలు స్వీట్లు పెట్టారని వాటి గురించి ముచ్చటించుకుంటారట. ఇది లోక నైజం. కనుక ఈ విధంగా అనుకుంటూ ఈమె మొదటి ప్రకారంగా కన్యా వరయితే రూపం అనేటటువంటిది తండ్రి యొక్క పక్కన ఉండి వింటూ నిత్యం తండ్రి దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా కృష్ణుని పొగుడుతూ ఉంటే మనసులో కృష్ణుని మీద ఒక ముద్ర వేసుకుంటుంది. ఆ లలన రూపబుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి సగన్ పారారత్నము తనకి ఇల్లాలకు చేసుకుందనచ్చు మరియు దర్శనం. ఇప్పుడు చెప్పిన వాళ్ళు నేరుగా శ్రీకృష్ణుడి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా చెప్తూ ఉంటారట. ఇక్కడ నుంచి చెప్పిన అంటే కృష్ణుడి గురించి ఇక్కడ పొగిడిన వాడు. 2018లో ప్రారంభించబడినటువంటి పద్య సరస్వతి పరిషత్తు ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కూడా. దాదాపు గ్రంథావిష్కరణలు, తర్వాత ప్రవచనాలు, భారతము రామాయణము, భాగవతము ప్రవచనాలు, అష్టావధానాలు, అలాగే తర్వాత ఇతర కార్యక్రమాలు ఎన్నో పాఠశాలలు సందర్శించి పద్యాలు పోటీలు పెట్టే కార్యక్రమం, భగవద్గీత పోటీలు అనేటువంటి కార్యక్రమాలను చేపట్టాం. దాదాపుగా 60 పైసలకు కార్యక్రమాలని ఈ 6 సంవత్సరాల్లో చేశాము. ఈరోజు ఇక్కడ భాగవత సప్తాహంలో భాగంగా ఈరోజు రుక్మిణి కళ్యాణం కార్యక్రమాన్ని ప్రవచించబోతున్నాను. నా పేరు పోలవరపు లక్ష్మీ నరసింహారావు, ఈ సంస్థకు అధ్యక్షుడిని. తర్వాత నా పక్కన ఉన్నటువంటి వారు శ్రీ చీమకుర్తి వెంకటేశ్వరరావు గారు, వారు మా ప్రధాన కార్యదర్శి. అలాగే ఉన్నటువంటి బలరామ నాయుడు గారు, వారు మా సంస్థ గౌరవ సలహాదారు. మేము అందరూ సంయుక్తంగా మా సభ్యులందరూ కలిసి ఇతర సంస్థలతో పాటు కలిసి అదే కార్యక్రమాలు టౌన్ హాల్లో, ఈ బాలాజీ నగర్లో, అలాగే యలమందయ్య స్కూలు, అలాగే యనమడుగు ఆశ్రమంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వస్తూ భక్తులందరూ కూడా ఈ విజ్ఞానాన్ని వాళ్ళందరినీ పంచుతున్నాం. వాళ్ళు దాని ద్వారా చైతన్యవంతులు అవుతున్నారు. ధన్యవాదాలు. హరి ఓం. నా పేరు డాక్టర్ చీమకుర్తి వెంకటేశ్వరరావు. నేను పద్య సారస్వత పరిషత్ నెల్లూరు శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. వీరు శ్రీ బలరామ నాయుడు గారు మాకు సలహాదారులుగా ఉంటారు, గౌరవ సలహాదారులుగా. మేము 2018 నుంచి కూడా అనేక కార్యక్రమాలు పద్య సారస్వత పరిషత్ తరఫున నెల్లూరులో ఉండేటువంటి ప్రముఖ విద్వాంసులు, పండితులు, కవులు అటువంటి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ ద్వారా అనేక చక్కటి ఉపన్యాసాలు ఇప్పిస్తూ ఉన్నాము. పద్యాలు, కవిత్వాలు కూడా చదివిస్తూ పద్యాల పోటీ కూడా పెట్టుకున్నాం మేము. అట్లే కాకుండా అనేక మంది ఇతర విద్వాంసులు కూడా ఆహ్వానించి చేస్తూ ఉన్నాము. ప్రపంచ తెలుగు సమాఖ్యతో కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు మేము ఏర్పాటు చేశాము. రామాయణం, భారతం, భాగవతం మొదల గ్రంథాల్లో ఉండేటువంటి విశేష అంశములను అందరికీ వివరించాలనేటువంటి కోరికతోని సత్సంకల్పంతో మేము కార్యక్రమాలు చేస్తున్నాము. దాదాపు ఇప్పటికి 50 నుంచి 60 దాకా కార్యక్రమాలు చేశాము. ప్రస్తుతము శ్రీకృష్ణ కథామృతం అనేటువంటి అంశాన్ని తీసుకున్నాము. ఇంతకుముందు భారతాన్ని 18 రోజులు వరుసగా చేసి అందరి యొక్క మనవులు పొందాము. అందరూ సంతోషించారు. ఇప్పుడు కృష్ణుడి కథను వరుసగా ఆయన బాల్యం నుంచి రుక్మిణి కళ్యాణం దాకా ఏర్పాటు చేస్తున్నాము. ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇవాళ ఆఖరి రోజు రుక్మిణి కళ్యాణం మీద ప్రవచనం జరుగుతూ ఉంది. పోలవరపు లక్ష్మీ నరసింహారావు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో పత్రికల వాళ్ళు కూడా ఎంతో సహకరించారు. చాలా చక్కగా జరుగుతుంది. అందరికీ స్వాగతం, సుస్వాగతం.
పద్య సారస్వత పరిషత్తు 6 సంవత్సరాల నుంచి నెల్లూరులో రామాయణం, భాగవతం ఈ అంశాల మీద 6 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధ్యక్షులుగా పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు, కార్యదర్శిగా డాక్టర్ శేమూర్తి వెంకటేశ్వరరావు గారు, నా పేరు నందూరు బలరామయ్య నాయుడు. ఈ సంస్థకి గౌరవ సలహాదారుగా ఉన్నాను. ఇప్పుడు బాలాజీనగర్లో ఉన్న రామ మందిరంలో పద్యసారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ కథ 2వ తారీఖు నుంచి 7 రోజుల పాటు జరుగుతుంది. ఇది 6వ రోజు. ఎక్కువ మంది సాయి దేవేంద్ర వీరందరూ కూడా ప్రతిరోజు ఉపన్యాసం చేశారు. చాలా గొప్పగా అందరూ కూడా విన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఈ సంస్థ ఎన్నో పుస్తక ఆవిష్కరణలు కానీ, రామాయణ, భాగవత వాటి అంశాల మీద కానీ ఎన్నో ఉపన్యసిస్తున్నారు. అందరికీ కూడా మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వెంకటేశ్వరరావు గారు మా టీం అంతా కూడా ఈ 7 రోజుల కార్యక్రమం ఈరోజు చివరి రోజు రుక్మిణీ కళ్యాణంతో ముగిస్తుంది. ఈరోజు పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు ఉపన్యాసం. ఈరోజు కూడా మన రామ మందిరం తరపున ప్రసాద వినియోగం కూడా చివరిలో జరుగుతుంది. ఆ కమిటీ, దేవాలయ కమిటీ ఈ కార్యక్రమాలు నడుపుకునే దానికి మనకు అన్ని ఏర్పాట్లు చేసినందుకు, ప్రసాద వినియోగం చేసినందుకు దేవాలయ కమిటీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.